అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ అందులోకి ఇందులోకని కాకుండా దేనిలోకైనా సరే చాలా రుచిగా ఉండే కూర ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. నమస్కారం అండి, కర్రీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు ములక్కాడ ఎగ్ కేక్ కర్రీ చేసి చూపిస్తాను. దానికి ముందుగా కావాల్సినవి 5 కోడిగుడ్లు. వాటిని ఇప్పుడు చూపించిన విధంగా పగలగొట్టుకొని మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని ఈ విధంగా దీనిలోకి కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గసగసాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా, ఈ పొడులన్నీ వేసిన తర్వాత ఇలా ఒక పరికరాన్ని తీసుకొని శుభ్రంగా మొత్తం కలిసేలాగా ఆ పచ్చ సొన తెల్ల సొన మొత్తము అంతా బాగా కలిసిపోయి మనం వేసిన మసాలా పొడులు కూడా బాగా కలిసేలాగా ఇలా ఈ గుడ్డు అనేది ఎంత కలిపినా కలవనట్టుగానే ఉంటుంది. అందుకని దీన్ని ఈ విధంగా మజ్జిగ తిప్పినట్టుగా ఇలా మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలన్నమాట. తిప్పుకొని మొత్తం మసాలాలన్నీ కలిసేలాగా ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ తీసుకొని దానిలో కొంచెం నూనె వేసుకొని ఈ ప్లేట్ అంతా ఇలా నూనె పరుచుకునేలాగా ఇలా కొంచెం చేతితోటైనా పూసేసి ప్లేట్ మొత్తం నూనె అయ్యేలాగా చూసుకోవాలి. ఈ విధంగా అన్నమాట. ఇది అసలు ఈ కూర తింటుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా పూసేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలాలతోటి ఏదైతే ఎగ్ సొన ఉందో దాన్ని ఇందులో పోసేయాలి. దీన్ని పోసేసి ఒక కుక్కర్ తీసుకొని ఇలా అడుగున నీళ్ళు పోసి మధ్యలో ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో కూడా కొంచెం నీళ్ళు పోయాలి. మళ్ళీ ఈ విధంగా అన్నమాట, చూపించిన విధంగా ఇలాగే పోయాలి. పోసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ప్లేట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టకూడదండి. దీనికి విజిల్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా అన్నమాట. కొంచెం సిమ్లో పెట్టకూడదు, మరి అలాగని హైలో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారా, నేను పైన విజిల్ పెట్టలేదు, ఆవిరి ఎలా వెళ్ళిపోతుందో. ఇప్పుడు 20 నిమిషాలు అయిపోయింది. స్టవ్ కట్టేసి పూర్తిగా ఆవిరిపోయిన తర్వాత తీయాలన్నమాట మూతని. ఇప్పుడు చూసారా, ఇది ఈ విధంగా వస్తుంది అన్నమాట, కేక్ లాగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ కుక్కర్ని ఈ ప్లేట్లో దాన్ని స్లైస్ లాగా కట్ చేసుకోవాలి. అది ఇప్పుడు చూపిస్తాను. ఈ విధంగా చాక్ తోటి కట్ చేసుకోవాలి. ముందు చాక్తో కట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఇది ప్లేట్లో వేసేటప్పుడే చూసారా ఆయిల్ వేసాం కాబట్టి ఇలా కట్ చేసి ఇలా చాకుతో లేపగానే మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఈ కేక్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజులో ముక్కలు కావాలనుకుంటామో ఆ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. పెద్దవి కావాలి అనుకున్న వాళ్ళు బాగా పెద్దవి కోసుకోవచ్చు. నాకైతే ఈ మాత్రం సరిపోతాయని నేను ఈ మాత్రం కోసుకున్నాను. ఇవి నాకు ఈ గిన్నెడు వచ్చినాయి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో మొదలు పెడతాము. ఈ టమాటాలని ఇలా ముక్కల్లాగా కోసేసుకొని వీటితో పాటుగా ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. టమాటాలు మాత్రం ఒకటి ఎక్కువే తీసుకోవాలి, ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది. అందుకని నేను టమాటాలు ఒకటి ఎక్కువే తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనిలో 4-5 లవంగాలు, కొంచెం ఒక అర ఇంచుకు తక్కువగా చెక్క వేసి ఇలా మెత్తగా చేసుకోవాలన్నమాట. ములక్కాడలు, ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, బంగాళాదుంప, సన్నగా తరిగిన టమోటా, తుంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లి రబ్బలు, కరివేపాకు, వీటన్నింటినీ నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు గిన్నె పెట్టేసి స్టవ్ మీద పోపు గింజలు వేసుకొని, అన్నీ వేయకూడదు, ఆవాలు జీలకర్ర మాత్రమే వేయాలి. ఇవి వేగిన తర్వాత ధనియాల పొడి 1 స్పూను, గసగసాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, పుదీనా పొడి, పసుపు, కసూరి మేతి పొడి, కొంచెం ఉప్పు, కారం, వీటిని ముందుగానే వేయాలి. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తుంచిపెట్టిన పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయతో సహా
వేసేసేయాలన్నమాట. ఇవి కొంచెం మగ్గాలి. ఈ మసాలాలు, ఉప్పు, కారాలు వీటన్నిటిలో ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ములక్కాడలు అనేవి వాటిని ముందుగా వేసుకోవాలి. ఉల్లిపాయ మాత్రం ఏ కూరకైనా సరే ముందే వేయాలి తాలింపులో. అవి కొంచెం మగ్గాక ఇలా వేసిన ఆలుగడ్డ, టమాటా ముక్కలు ఇవి మిగిలినవి వేసేసాను అనమాట. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి మొత్తాన్ని కలిపేసిన తర్వాత కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు ఈ కూరకి ముందే వేయను నేనైతే, కొంతమంది వేస్తారు. ఎందుకంటే ముందు మసాలాలు వేసి వేపుతాం కదా, అందుకని నేను వేయను. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము. ఇవి కొంచెం మగ్గినాయి కదా, ఇలా కరివేపాకు వేసుకోవాలి. ఈ విధంగా కరివేపాకును కూడా వేసిన తర్వాత ఇంకొకసారి మొత్తాన్ని కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. ఎగ్గు లేకుండా ఈ మాత్రంగా ఇలా ఈ కూరగాయలతోటైనా కూర చేసుకోవచ్చండి, కానీ ఎగ్ వేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ ములక్కాడలు ఎంతవరకు మగ్గినాయో చూసుకుందాం ఒక్కసారి. ములక్కాడ 50% అయినా మగ్గాలి. కొంచెంసేపు మూత పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చూసారా, ఈ విధంగా మగ్గిపోయింది. ఇంకా మళ్ళీ చూడాల్సిన అవసరం ఏమీ లేదు మగ్గిందో లేదో అని. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ సరిపోయింది. ఈ 1 స్పూన్ వేసిన తర్వాత దీన్ని కూడా మళ్ళీ ఇంకొకసారి ముక్కలన్నిట్లో కలిపేసి ఆ పచ్చివాసన పోయేదాకా ఉంచుకోవాలి. పచ్చివాసన పోయాక మనము చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్న ఎగ్ కేక్ ఏదైతే ఉందో దాన్ని వేసుకోవాలన్నమాట. దాన్ని వేసుకొని ఈ విధంగా మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా మొత్తం ఆ మసాలాలు, ఉప్పు, కారాలు మళ్ళీ మొత్తం వీటికి కూడా పట్టాలన్నమాట. దానికోసమని కొంచెం సేపు మూత పెట్టేసి ఉంచుకున్నాము. అలా కొంచెంసేపు మూత పెట్టి ఉంచుకుంటే మొత్తానికి సమానంగా మసాలాల ఫ్లేవర్ అంటుతుందన్నమాట. ఇప్పుడు మూత తీసి మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమోటా పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసేసుకొని ఇంకొంచెం నీళ్ళు అదే గిన్నెలో పోసి వేసుకొని ఇలా దాన్ని కూడా కలిపేసుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఈ కూర అండి చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. ఇలా సర్దుకున్న తర్వాత మూత పెట్టేసేసి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోవాలి. ఎందుకంటే చూసారా ఎలా ఉడుకుతుందో, దీన్ని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలనంది. ఇది అడుగు అంటకుండా ఇంకా నీళ్ళు వేయకుండా వండుకోవాలన్నమాట. ఇది మాంసం కూరలాగా మనం నీళ్ళు వేయకుండా మాంసాన్ని దగ్గరగా ఎలా వండుతామో అలా వస్తుంది అన్నమాట. చూసారా ఏ విధంగా వచ్చిందో. నా వీడియో కనుక ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. చూసారా ఏ విధంగా వచ్చిందో, చాలా కలర్ఫుల్గా చూస్తుంటేనే తినాలనిపించేలాగా ఎంత బాగుందో.